ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధకాండలో సెకండ్ సర్గ. ఇక్కడ వాలి వధ, అలాగే కపీశ నరేష అంటే మళ్ళీ సుగ్రీవ రాముడు యొక్క సంవాదం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ ఇత్తం స్వాత్మా పరిష్వంగా నిర్ధూత శేషకల్మషం రామ సుగ్రీవమాలోక్య సస్మితం వాక్యమబ్రవీత్. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా ఏదైతే వాళ్ళిద్దరికీ స్నేహం, రాముడి వల్ల నీకు చాలా లాభం పొందుతావని హనుమంతుడు చెప్పటం, దానికి తగ్గట్టుగా రాముని దర్శించినంత మాత్రం చేతనే చాలా ఉప్పొంగిపోయాడు సుగ్రీవుడు. మళ్ళీ నాకు నీ మీద భక్తి ఎప్పుడూ చెరగకుండా ఉండేలాగా, నన్ను నీ పాదసేవకుల్లా నాకు ఎప్పటికీ నీ దర్శనం, నీ సాన్నిధ్యం నుంచి నేను దూరం కాకుండా ఉండేలాగా భక్తి మాత్రం నాకు ఇవ్వు అని ఇంతలాగా మైమర్చిపోయి రాముడి మీద ప్రీతితో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు. ఆ రాముడు యొక్క సాంగత్యం చేత సమస్త పాపాలు అంటే ఒక్క శేషం కూడా మిగిల్చకుండా అంతా తొలగిపోయాయి. ఈ విధంగా పరిశుద్ధుడైపోయిన సుగ్రీవుణ్ణి రాముడు చిరునవ్వుతో చూస్తున్నాడు. సత్సంగత్వం అని అందుకంటారు. మనకి సాధారణంగా కొన్ని చేసే అలవాటు లేదు, కొన్ని తెలుసుకునే అలవాటు లేదు, కొన్ని ఆచరించే అలవాటు లేదు. మనకి నిజంగానే మనమేమి శుద్ధత్వంతో ఎప్పుడూ ఉండము. ఉన్నామని అనుకుంటాం. అది ఎప్పుడు పూర్ణంగానే అనుకుంటాం. నేను తప్పితే ఇంకెవరు శ్రేష్ఠులు కాదు, నాలో అసలు ఒక్క వికారం లేదని సహజంగానే మనం అనుకుంటాం. కాకపోతే నాకు సద్గుణాలు లేకపోయినా, సదాచారం నేను చెయ్యలేకపోయినా, అలాగే సాత్విక గుణం లేకపోయినప్పటికీ కూడా ఇట్లా ఎవరితో అయితే పూర్ణంగా అన్నీ ఉంటాయో వాళ్ళు ఆచరించేటప్పుడు వాళ్ళని నేను చూసినంత మాత్రాన, వాళ్ళ మాట్లాడేటప్పుడు నేను వినినంత మాత్రాన, అలాగే వాళ్ళని చూడటమే కాకుండా వాళ్ళు చెప్పింది వినటము, పైగా వాళ్ళ సన్నిధిలో కాసేపు ఉండట కారణంగా కూడా నాకు శుద్ధి కలుగుతుంది. అందుకని సత్సంగత్వం. క్రమేణా శుద్ధి కలిగే కొద్దీ మనలో ఉన్న ఆలోచన ఒక విధానం మారిపోతూ ఉంటుంది. అలాగే ఈ వికారాలు కూడుకున్న కొన్ని గుణాలు మనలో, ఆ స్వభావాలు కొన్ని వదిలేస్తూ ఉంటాము. అలాగే ఆ పరమాత్మ అయిన ఈ రాముడొక్క దర్శన భాగ్యం చేత చాలా శుద్ధికి లోబడిపోయాడు సుగ్రీవుడు. అందుకే రాముడు చిరునవ్వుతో చూస్తున్నాడు. మాయం మోహకరీం తస్మిన్ వితన్వన్ కార్యసిద్ధయే సఖేత్వదుక్తం యత్తన్మాం సత్యమేవాన సంశయః. తన కార్యసిద్ధిని ఆశించి సుగ్రీవుని మోహింపచేస్తూ తన మాయా ప్రభావంను అతని మీద మరింత విస్తరింపజేశాడు రాముడు. ఇక్కడ మళ్ళీ మాయ, పరమాత్మ మాయనే తన ఆధీనంలో ఉంచుకున్నాడు అంటే ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలమైన వాడు, సర్వాన్ని ఆదేశించేలాగా సర్వము ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. అయితే మాయామోహం కూడా దానిలో భాగమే. అది ఎప్పుడూ ఆవరించే ఉంటుంది. కాకపోతే జ్ఞాని అయినవాడు దాన్ని దాటగలడు. దాని భ్రమంలోకి మళ్ళీ వెళ్ళకుండా కూడా స్థిరంగా ఉండగలడు. అయితే ఇక్కడ కార్యసిద్ధి అంటే ఇప్పుడు అవతారం రూపంలో వచ్చి కొన్ని కార్యాలు చెయ్యటానికి వచ్చినవాడు. ఇందులో భాగంగా కొంతమంది మళ్ళీ అందులో పాలు పంచుకునేలాగా అవకాశం, సందర్భం వాళ్ళలో మళ్ళీ వాళ్ళకున్న గుణప్రభావ కారణంగా వాళ్ళకి లభించింది. ఇప్పుడు అందుకే సుగ్రీవుడు మోహ్యానికి లోబడుతున్నాడు. ఆ మాయ ప్రభావం అంతా ఇంకా విస్తరింపచేశాడు ఆ రాముడు. అందుకే స్నేహంతో మళ్ళీ, ఓ మిత్రమా, నీవు నాతో చెప్పిందంతా కూడా నిస్సంశయంగా సత్యమే అయినదే. అంటే ఏదైతే రాముడు గురించి చెప్తూ నేను అల్పుణ్ణి, నువ్వు నిజంగా పరమాత్మవే అన్న భావనలో ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని ఉన్నాడు. లేకపోతే ఆ సాన్నిధ్యం లభించదు. మనం చేసుకున్న వాటి ప్రకారంగానే మనకు కొన్ని అర్హత, పాత్రత లభిస్తూ ఉంటాయి. అంతేగాని రాముడికి అవసరం ఉంది కాబట్టి స్నేహం చేశాడన్న దానిలో మనం వక్రీకించకూడదు. లోక హితార్థమై రూపం లేని పరమాత్మ రూపం తీసుకోవటం, కొన్ని కార్యాలు చెయ్యటానికి ఉద్భవించిన వాడు. ఆ కార్యాలు చెయ్యటానికి కూడా ఎవరిని పడితే వాడిని తీసుకెళ్ళి పరమాత్మ పెట్టచ్చు. ఆయనకి చెయ్యటానికి దేన్నన్నా సరే తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, దాన్ని మళ్ళీ తొలగించగలిగిన శక్తి సమర్థత ఉన్నవాడైనప్పటికీ కూడా లీలలు చేయటంలో కూడా ఆరితేరినవాడు. అందుకే లీలలో భాగంగానే కొంతమందికి అవకాశాలు ఇచ్చేలాగా, కొంతమందితో కొన్ని కార్యాలు చేయించేలాగా అవన్నీ చేపిస్తున్నవాడు. కింతు లోకా వదిష్యంతి మామేవం రఘునందనః కృతవాన్ కిం కపీంద్రాయ సఖ్యం కృత్వాగ్ని సాక్షికం. అందుకే రాముడు ఆ సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహాన్ని కుదుర్చుకున్నాడు. అందుకు బదులుగా అంటే ఇప్పుడు నువ్వు నాకు ఒకటి చేయటం, నేను నీకు ఒకటి చేయటం. ఎందుకంటే సీతని మళ్ళీ అన్వేషించే కార్యక్రమం సుగ్రీవుడు చేస్తే మళ్ళీ సుగ్రీవుడికి ఏదో ఒకటి చెయ్యాలి కదా.
అందుకే ఇక్కడ నీకు నేను ఈ ఉపకారం చెయ్యకపోతే, పైగా ఇప్పుడు ఉపకారం చేసినా సరే కొన్ని కొన్ని సందర్భాలు నిజ జీవితంలో కూడా ఎలా వస్తాయంటే, ఆ మాట వింటే ఒక నిందొస్తుంది. వినకపోతే ఇంకో రకంగా వస్తుంది. చేసినా చెయ్యకపోయినా వస్తుంది. కాకపోతే మళ్ళీ అందులో కూడా చేసి పడటం వేరు. ధర్మానికి విరుద్ధంగా కాకుండా ధర్మానికే కట్టుబడి కొన్ని మనం చెయ్యటం వల్ల కూడా ఒక్కొక్కసారి నిందలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా దాన్ని మనము ఆచరించే తీరాలి. అందుకే ఇక్కడ రాముడు ఈ లోకంలో నన్ను నిందిస్తారు. అయినప్పటికీ రాబోయే కాలము దానికి సిద్ధపడి కూడా నేను గురి కాక తప్పదు. इति लोकापवादो मे भविष्यति न संशयः तस्मादाह्वाय भद्रं ते गत्वा युद्धाय वालिनम्. ఇప్పుడు వాలిని చంపటం ద్వారా కూడా నిందలొస్తాయి. వాలిని చంపకుండా సుగ్రీవుడికి సాయం చేయకుండా మళ్ళీ తనతో లాభం పొందితే కూడా నిందలొస్తాయి. అసలు సీత వెళ్ళిపోవటానికి కారణమే రాముడు అని నింద వెయ్యటానికి మనకి నోరేముంది ఎటన్నా పలుకుతుంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రతి దానిలో కూడా గూఢార్థం ఉన్నట్టుగా కొన్ని ఉన్నాయి. మనకి కనిపించేదంతా నిజం కాదు, విన్నదంతా నిజం కాదన్నది ఎలా అయితే లౌకికంగా కూడా తీసుకుంటూ ఉంటామో, కొన్ని మనకు అర్థం కానప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అడదిడ్డంగా మనకి అనిపించిందల్లా కూడా ఇదే అన్నట్టుగా తీర్మానించుకోకూడదు. అందుకే రాముడు లోకాపవాదానికి నేను గురి కాక తప్పదు. అంటే ఇప్పుడు వాళ్ళని చంపినా నిందొస్తుంది. ఆ కారణంగా చంపినట్టే అవుతుంది. తనకి ఏమీ శత్రుత్వం లేదు. తనకేమి హాని చెయ్యలేదు. ఇప్పుడు చంపకుండా మళ్ళీ సుగ్రీవుడితో కార్యం చేయించుకున్నా నిందే వస్తుంది. కాకపోతే వచ్చిన అవతారం దేనికి అంటే దుర్మార్గాన్ని తొలగించటానికి, దుష్టత్వంతో నిండిపోయిన వాళ్ళని తొలగించటానికి, లోకహితార్థమై. అందుకే ఇందులో రవ్వంత అనుమానం లేదు. అందువల్ల నీవు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించు, నీకు శుభం కలుగుగాక అని. బాణేనైకేన తం హత్వా రాజ్యే త్వామభిషేచయే తదేతి గత్వా సుగ్రీవః కిష్కింధోపవనం ధృతం. ఒకే ఒక బాణంతో వాలిని వధించి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తానని రాముడు మాట ఇచ్చినట్టుగానే సరే అని సుగ్రీవుడు వెంటనే కిష్కింధా నగరానికి వెళ్ళాడు. ఆ ఉపవనం దగ్గరికి వెళ్ళి కృత్వా శబ్దం మహానాదం తముహ్వాయత వాలినం త్రచ్చుత్వా భ్రాతృనినధం రోషతామ్రావిలోచన. ఎప్పుడైతే వెళ్ళి గట్టిగా నాదం చేశాడు, బిగ్గరగా అరిచాడు, వాలిని ఆహ్వానించాడు యుద్ధానికి. ఆ గట్టిగా అరిచి వాలిని యుద్ధానికి ఎప్పుడైతే పిలిచాడో, ఈ సుగ్రీవుడు ఒక అరుపు విని కోపంతో కన్నులు ఎర్రబారిన వాడైన వాలి త్వరగా తన గుహల్లోంచి బయటికి వచ్చాడు. నిర్జగామా గృహశీఘ్రం సుగ్రీవో యత్ర వానరః తమాపతంతం సుగ్రీవః శీఘ్రం వక్షస్య తాడయత్. వానర పుంగవుడైన సుగ్రీవుడు అక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి అరిచి పిలుస్తున్నాడు. వెంటనే మీదకొస్తున్న వాలిని చూశాడు. అయితే వాలి వక్షస్థలం పైన సుగ్రీవుడు బలంగా ఒక్కసారి కొట్టేశాడు. ఎందుకు? రాముడున్నాడు చూసుకుంటాడన్న ధీమాతో కొట్టేశాడు. వాలి బలాల గురించి తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు ఎవరున్నారు నాతో? రాముడున్నాడు. సుగ్రీవామపి ముష్టిభ్యాం జగాన క్రోధముర్జితః వాలీ తామపి సుగ్రీవ ఏవం క్రుద్ధో పరస్పరం. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవాలన్నట్టుగా కోపంతో పిడిగుద్దులు బిగించి మరి వాలిని కొట్టేసరికి వాలి మళ్ళీ సుగ్రీవుని కొట్టాడు. మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళలాగా కొట్టుకుంటూనే ఉన్నారు. మళ్ళీ సుగ్రీవుడు కొట్టాడు. ఇలా రోషంతో పరస్పరం కొట్టుకుంటూనే తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు. పైగా వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు అంటే దగ్గర నుంచి కాదు కదా, నువ్వు ఎక్కడి నుంచి చూసినా సరే వాళ్ళిద్దరిలో భేదం కనిపించినట్టుగా ఉంటారు, ఒకేలాగా ఉంటారు. ఆయుధ్యేతామేక రూపం దృష్ట్వా రామోతి విస్మితః నాముమోచ తథా బాణం సుగ్రీవ వద శంకయ. అంటే ఆ రూపం ఎలా ఉందంటే, పైగా వాళ్ళు వేసుకున్న వస్త్రాల దగ్గర నుంచి కొన్ని రంగులు మారినా చెప్పచ్చు ఇది వీళ్ళు అది వాళ్ళు అని. రూపం ఒకటే, వస్త్రాలు ఒకటే, ఆ శరీర అవయవాల యొక్క ఆకృతులు అన్నీ కూడా ఒకటే. అంటే గుర్తించలేరు ఇది ఎవరు అది ఎవరు అన్నది చెప్పటానికి వీలే లేదు. సుగ్రీవుడు ఒకేలాగా ఉంటున్న వాలితో యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరినని చంపుతాడు? రాముడు బాణం వేస్తే తిరుగులేదు, చచ్చిపోతాడు. అందుకని బాణాన్ని విడవలేక అలాగే ఉండిపోయాడు. ఎందుకంటే బాణం వేస్తే ఇప్పుడు వాలి అనుకున్న సుగ్రీవుడికి కొడితే సుగ్రీవుడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఉపకారం పోయి మళ్ళీ అపకారం చేసినట్టు అవుతుంది. తతో ధుత్రావ సుగ్రీవో వమన్ రక్తం భయాకునః
వాలి స్వభవనం యాత్రః సుగ్రీవో రామమబ్రవీత్. అంతటా సుగ్రీవుడేమో ఇక్కడ రాముడున్నాడు కొట్టేస్తాడనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ వాలి కొట్టేస్తున్నాడు. రక్తంతో ఇద్దరూ తడిసిపోయారు. ఇంకా నెత్తురు కక్కుతుండి ఇంకా కాసేపు అక్కడే ఉంటే చచ్చిపోతానని అర్థమైపోయింది. రాముడేమో బాణం వేయట్లేదు. ఇప్పుడు రాముడున్నాడని ధైర్యంగా వెళ్ళాడప్పుడు నీరు గారిపోయింది. అందుకని భయానికి లోబడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. వదిలిపెట్టేసి అక్కడి నుంచి యుద్ధరంగం నుంచి పారిపోతున్నాడు. వాలి తిరిగి తన గుహానికి తను వెళ్ళిపోయాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు. కిం మాం ఘాతయసే రామ శత్రునా భ్రాతృరూపిణ యది మద్దననే వాంఛా త్వమేవా జహిమాం విభూ. రాముడితో ఇలా అన్నాడు. రామా, సోదరి రూపంలో నన్ను శత్రువుడు ఎవరు అంటే ఆ వాలి. అయితే ఇప్పుడు నన్ను శత్రువులు నన్ను చంపి ఉన్నట్టుగా నువ్వు కూడా అనుకుంటున్నావా? ఒకవేళ నీకు నన్ను చంపాలని ఉంటే నువ్వే చంపేయి. మళ్ళీ వాలితో యుద్ధానికెళ్ళి మళ్ళీ అక్కడ నువ్వు వస్తానని చెప్పి మళ్ళీ నాకు ఇలాగా వాలి చేతిలో చావు ఇవ్వకు. చంపాలనుకుంటే నువ్వే చంపేయి. అంటే నాకు సాయం చెయ్యకపోతే చెయ్యకు కానీ ఇలా సాయం చేస్తానని చెప్పి అక్కడ తీసుకెళ్ళి నన్ను చంపించేయకు అని. ఏవం మే ప్రత్యయం కృత్వా సత్యవాదిన్ రఘుత్తమ ఉపేక్షసే కిమర్థం మా శరణాగత వత్సల. నువ్వున్నావని నేను వెళ్ళాను. నువ్వు సత్యవాది అంటే ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటావే ఓ రఘునాథ. ఈ విధంగా నాకు విశ్వాసాన్ని కలిగించావు కదా. నేను నిన్నే శరణు వేడుకున్నాను కదా. ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నావు అంటే నీ సహాయాన్ని ఇవ్వకుండా నన్నెందుకు వదిలేశావు నువ్వు? श्रुत्वा सुग्रीववचनं रामः साश्रुविलोचनः आलिङ्ग्यमास्मा वैशिस्त्वं दृष्ट्वा वामेकरूपिणौ मित्रघातित्वमाशङ्क्य मुक्तवानः सयकं नहि इदानीमेवाते चिह्नं करिष्ये भ्रमशान्तये. సుగ్రీవుడి మాటలు విన్న రాముడు ఆ కన్నీళ్లు నీరు కారుతుండగా సుగ్రీవుని దగ్గరికి తీసుకుని చేర్చుకుని, సోదరా, నీవు భయపడద్దు. మీ ఇద్దరు రూపాలు ఒకేలాగా ఉండటం కారణంగా నేను తొందరపడలేకపోయాను. ఎందుకంటే బాణం విడిస్తే ప్రాణాలు పోతాయి. నేను నీకే గాయాన్ని చేసి లేదా నీ ప్రాణాలే తీసేస్తానేమో, మళ్ళీ మిత్రద్రోహం చేసిన వాడిని అవుతాను. ఆ అనుమానం చేతనే నా బాణాన్ని నేను విడిచిపెట్టలేకపోయాను. ఎందుకంటే మీ ఇద్దరిలో తేడా నాకు తెలియలేదు. అయితే ఇప్పుడు నా భ్రమ తొలగిపోవటానికి మళ్ళీ నువ్వు ఒక గుర్తుని పెట్టుకోవాలి. ఈసారి మళ్ళీ వెళ్ళు. కాకపోతే ఒక గుర్తుని నువ్వు పెట్టుకుని వెళ్ళిన కారణంగా అప్పుడు నేను చూసి బాణం వేస్తాను. గత్వా హ్వయా పునః శత్రుం హతం ద్రక్ష్యసి వాలినం రామో హత్వాం శపే భ్రాతర్ హనిష్యామి రిపుం క్షణాత్. మరలా వెళ్ళి ఆ శత్రుని మళ్ళీ పిలువు. వాలినప్పుడు నేను తప్పకుండా చంపేస్తాను. నీపై ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను. ఒక్క క్షణంలోనే తనని నేను చంపేస్తాను. ఈసారి ఎంత అవకాశం ఇవ్వను. ఇత్యాశ్వాస్య స సుగ్రీవం రామో లక్ష్మణబ్రవీత్ సుగ్రీవస్య గలే పుష్పమాలామాముచ్య పుష్పితాన్ ప్రేషయస్వ మహాభాగా సుగ్రీవం వాలినం ప్రతి లక్ష్మణస్తు తథా బద్ధ్వా గచ్చ గచ్చేతి సాదరం. అని ఈ విధంగా ఎప్పుడైతే రాముడు చెప్పాడో సుగ్రీవుడి కాస్త ఊరట కలిగింది. లక్ష్మణుడితో మళ్ళీ రాముడిలా అన్నాడు. వికసించిన మంచి పుష్పమాలను ఒకదాన్ని తీసుకొచ్చి సుగ్రీవుడి మెడలో ఎయ్యి. భాగ్యశాలి ఓ లక్ష్మణ, అతనికి వాలితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రేరేపణ కల్పించు. అంటే ఇప్పుడు కాస్త నిరాశకి నిస్పృహకి లోబడిపోయాడు అని చెప్పాడు లక్ష్మణుడికి రాముడు. అలాగే ఆ మాలని వేసి మళ్ళీ పద పద అని సాధారణంగా తీసుకెళ్ళు అని ప్రేషయామాస సుగ్రీవం సోపి గత్వా తథా కరోత్ పునరప్యాద్భుతం శబ్దం కృత్వా వాలి నపాహ్వయత్ ప్రచ్యుత్వా విస్మితో వాలి క్రోధేన మహతా వృతః బద్ధ్వా పరికరం సమ్యక్ గమనాయోపచక్రమే. యుద్ధానికి మళ్ళీ సుగ్రీవుని పంపించారు. సుగ్రీవుడు కూడా వెళ్ళి అట్లానే రాముడు చెప్పినట్టుగానే చేశారు. మళ్ళా మరొకసారి ఇలా గట్టిగా గర్జించాడు. వాలిని మళ్ళీ యుద్ధానికి పిలిచాడు. అది విన్న వాలికి మళ్ళీ క్రోధంతో అయిపోయాడు. పైగా ఇటువంటి ముందెప్పుడు జరగలేదు. అంటే యుద్ధం చాలా సార్లు జరిగింది తప్పితే వెంట వెంటనే ఎప్పుడు సాహసించలేదు సుగ్రీవుడు. అలాగే వాలి కూడా ఆ శబ్దానికి బయలుదేరిపోయి, అంటే యథార్థాన్ని గుర్తించిన తార ఎన్ని రకాలుగా చెప్పి ఆపినా సరే వినటానికి కూడా అంగీకరించలేదు ఆ వాలి.
గచ్చంతం వాలినం తారా గృహీత్వా నిశిషేధతం న గంతవ్యం త్వయేధానిం శంకామేతీవ జాయతే ఇదానీమేవ తే భగ్నః పునరాయాతి సత్వనః సహాయో బలవాస్తస్య కశ్చిన్నూనం సమాగతః. తార చెప్తానే ఉంది యథార్థాన్ని, తన హితం కోరి చెప్తూ ఉంది. అంతేగాని ఇప్పుడు యుద్ధానికి తగదు. పైగా నువ్వు యుద్ధానికి వెళ్ళేది ఎవరి మీదకి? నీ యొక్క తమ్ముడు మీదకే. అందుకు ఆయన్ని వారిస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది వరలో ఎప్పుడు ఇంత వెంటనే యుద్ధానికి రాలేదు. అంతలా గాయాలకి లోబడి వెంటనే ఎలా వచ్చాడంటే ఏదో కారణం ఉన్నది. అందుకు ఇప్పుడు వెళ్ళటం సరైనది కాదు. నాకెందుకో అనుమానం కలిగిస్తుంది. ఇప్పుడే వెళ్ళొద్దు అని ఎన్నలా చెప్పినా సరే మళ్ళీ వెళ్ళిపోయాడు పుంజుకుని. అతనికి ఎప్పుడో బలవంతుడైన వ్యక్తి తప్పనిసరిగా సహాయం ఉంది కాబట్టే వస్తున్నాడు అని తార పదే పదే చెప్పింది వాలీకి. వాలి తామాహ హే సుగ్రు శంకాతే వేతు తద్గత ప్రియేకరం పరిత్యజ్య గచ్చ గచ్చామి తం రిపుం. వాలి మళ్ళీ తారతో అంటాడు, ఈ తారా, నీకు కలిగిన సందేహం తొలగించుకో. ఎందుకంటే నా చెయ్య విడిచిపెట్టు, నన్ను వెళ్ళనీయు. నన్ను శత్రువు దగ్గరికి వెళ్ళని, నన్ను యుద్ధాన్ని చెయ్యని. నువ్వేవో అనుమానానికి లోబడుతున్నావు కానీ ఆ భ్రమలన్నీ కూడా సందేహాలన్నీ తొలగిచ్చేసుకో అని. నేనెవరికి ఏమీ చేయనప్పుడు వాళ్ళందరూ నా మీదకి ఎంత బలవంతులు తన వెంట ఉన్నా సరే అకారణంగా నా మీదకి ఎందుకు యుద్ధంకి వస్తారు అన్న భావనలోనే ఉన్నాడు వాలి. హత్వా శీఘ్రం సమాయాస్యే సహాయస్తస్య కో భవేత్ సహాయో యది సుగ్రీవస్తతో హత్వా భయం క్షణాత్. వానికి తోడు ఎవరైనా ఉండని, నేను వధించే తిరిగి వస్తాను సుగ్రీవుణ్ణి. అయినా సుగ్రీవుడికి సాయం ఎవరు చేస్తారు? ఆ సాహసం ఎవరు చేస్తారు? పోనీ సహాయానికి ఇంకొకరు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళిద్దరిని కూడా కలిపి నేను ఇప్పుడే చంపి మరీ తిరిగి వస్తాను అని చెప్పాడు వాలి తారకి. ఆయాస్యేమా శుచః శూరః కథం తిష్టేద్ గృహే రిపుం జ్ఞాత్వాప్యాహ్వాయమానం హి హత్వా యాస్యామి సుందరి. నువ్వు ఏమీ అనుమానాలు పెట్టుకోకు. శత్రువు ఉన్నాడని తెలిసి యుద్ధానికి పిలుస్తున్నా సరే ఎట్లా ఇక్కడ ఉండమంటావు? అందుకనే నన్ను వెళ్ళని, ఆ శత్రువుని చంపి మళ్ళీ నేను తిరిగి వస్తాను అన్నాడు. తారు ఉవాచ మత్తోన్యాశును రాజేంద్ర శుత్వా కురు యథోచితం ఆహమామంగదః పుత్రో మృగాయాం శృతం వచః. తార మళ్ళీ వాడితో చెప్పింది, ఓ వానరదీప, నేను చెప్పబోయేది మరి ఒక్క మాట కూడా జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఎలా తోస్తే అలా మీరు చెయ్యండి. మన కొడుకు అంగదుడు వనముల్లో వేటకి వెళ్ళినప్పుడు అతని చెవిన పడిన మాటలే నాకు చెప్పాడు. అయోధ్యాధిపతి శ్రీమాన్ రామో దాశరథి కిల లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా భార్యయా సహా. అయితే అయోధ్యాధిరాజైన ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడైన రాముడు, ఆయన యొక్క సోదరుడు లక్ష్మణుడితో, ఆ రాముడు యొక్క భార్య అయిన సీతతో ఆయన దండకారణ్యానికి వచ్చి ఉన్నాడు. అక్కడ సీత ఆయన భార్యను ఎవరో అపహరించారు. ఆగతో దండకారణ్యం తత్ర సీత హృతా కిల రావణేన సహ భ్రాత్ర మార్గమానోద జానకిం ఆగతో ఋష్యమూకాద్రిం సుగ్రీవేణ సమాగతః చకారతేన సుగ్రీవ సఖ్యం చానల సాక్షికం. రాముడు భార్య అయిన సీతను అపహరించుకుని వెళ్ళిపోయారు. అందుకుని అక్కడ సీత అపహరించింది రావణుని చేత. అందుకని తన తమ్ముడు ఒక సహాయంతో ఆ సీత జాడ తిరుగుతూ మొత్తానికి ఋష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు ఆ రాముడు. అతనితో పైగా అగ్నిసాక్షిగా స్నేహం కూడా చేశాడు ఆ రాముడు. ప్రతిజ్ఞాం కృతవాన్ రామః సుగ్రీవాయ సలక్ష్మణః వాలినం సమరే హత్వా రాజానాం త్వాం కరోమ్యహం. లక్ష్మణునితో ఉన్న ఆ రాముడు సుగ్రీవుడు కొరక యుద్ధానికి వాలిని చంపి నిన్ను నేను రాజుగా చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అని. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో సెకండ్ సర్గలో 29 శ్లోక సంపూర్ణం.